చాలామంది చాలా వరకు ట్రెడిషనల్ వైపు చూస్తూ ఉంటారు. ట్రెడిషనల్ అంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎందుకు? అండ్ అసలు ఎందుకు ముందు స్పైన్ సర్జరీ గురించి చెప్పండి. స్పైన్ సర్జరీ ఎందుకు చేయించుకోవాలి? స్పైన్ సర్జరీ అంటే ఇది 2 రకాలు ఉంటాయండి. పేషెంట్‌కి ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొన్ని అంటే బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, దానివల్ల స్పైనల్ కార్డ్ దెబ్బతినడం, దానివల్ల ఎమర్జెన్సీగా కొన్ని సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుంది. అది ట్రామాటిక్ స్పైన్ సర్జరీస్ అంటారు. తర్వాత మనకి రెగ్యులర్‌గా రోజు బ్యాక్ పెయిన్స్, కాళ్ళల్లో తిమ్మిలు రావడం అవన్నీ అలాంటి పేషెంట్స్ వస్తుంటారు. అదేంటంటే డిజనరేటివ్ స్పైన్ అంటారు. అంటే ఏజ్ కొద్దీ వేర్ అండ్ టేర్ వల్ల బోన్స్ పాడవడం, మనం సిట్టింగ్ పోస్చర్, మన పేషెంట్ కొంతమంది బరువులు ఎత్తడం వల్ల, ఎక్కువ హెవీ వర్క్ చేయడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం, ముందు కొంగి పని చేయడం వల్ల చాలామందికి వెనుక స్పైనల్ కార్డ్లో దాని పక్కనున్న టిష్యూస్ ఓవర్ గ్రోత్ అవ్వడం, బోన్ డెన్సిటీ తగ్గడం, బోన్ హైట్ తగ్గడం, బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఒక హెవీ వెయిట్ ఎత్తడం వల్ల కొన్నిసార్లు బోన్ ఫ్రాక్చర్స్ కూడా అయిపోతుంటాయి. సో ఇలాంటి పేషెంట్స్లో మనం స్పైన్ ఆపరేషన్ చేసుకునే పరిస్థితి, అంటే ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాములో ప్రెజర్ రావడం స్టార్ట్ అవ్వడం, కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తిమ్మిలు రావడం స్టార్ట్ అవుతే, అప్పుడు మందులతో తగ్గకపోతే కొన్నిసార్లు అయితే మందులు లేకుండా డైరెక్ట్గా అప్ ఫ్రంట్ సర్జరీ చేసే అవకాశం కూడా, అంటే కాలు చేయి పడిపోవడం లేదా వీక్నెస్ రావడం వల్ల కూడా మనం అర్జెంటుగా సర్జరీ చేసే పరిస్థితి కూడా రావచ్చు.